అయిపోయిందా? నన్ను ఏమన్నావు మొత్తం హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు చరణ్ మామిడి. ఫ్యూ అవర్స్ బ్యాక్ లిటిల్ హార్ట్స్ మూవీ చూసినా అండి. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. చాలా హిలేరియస్గా ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్ సో లాంగ్ టైం థియేటర్స్లో ఎంత బాగా నవ్వుకున్నాం. ఆఫ్టర్ జాతిరత్నాలు, మ్యాడ్, సింగిల్ మూవీ తర్వాత ఈ మూవీకి చాలా బాగా నవ్వుకున్నామండి. అండ్ ఆల్సో మూవీ స్టోరీ లైన్కి వస్తే ఇట్స్ ఏ సింపుల్ రామ్ కామ్ స్టోరీ విత్ లిటిల్ బిట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో టూ బిలో యావరేజ్ స్టూడెంట్స్ లవ్ స్టోరీ జర్నీ చాలా ఫన్నీగా, చాలా హిలీరియస్గా చూపించింటారండి. అండ్ ఆల్సో వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ ఆల్సో చాలా బాగుందండి. వాళ్ళ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో చాలా ఫ్రెష్గా కనబడుతున్నారండి స్క్రీన్ మీద. చాలా చాలా ఫ్రెష్గా కనబడుతున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఇస్ టూ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ ఇస్ హిలేరియస్. ఎస్పెషల్లీ లాస్ట్లో ఓ సాంగ్ ఉంటుంది. సాంగ్ చాలా చాలా హిలేరియస్గా ఉంటుందండి. సాంగ్ని బేస్ చేసుకుంటూ 2-3 సీన్స్ ఉంటాయి. ఆ 2-3 సీన్స్ కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. అండ్ ఓవరాల్గా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ అండి. చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మౌలి యాక్టెడ్ యాజ్ అఖిల్. ఆయన సూపర్గా యాక్ట్ చేసిండండి. డైలాగ్ డెలివరీ కానీ, మోడ్యులేషన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్లో పెట్టిండండి. ఎవ్రీథింగ్ టాప్ నాచ్. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నుండి బిగ్ స్క్రీన్ వరకు వచ్చాడంటే చాలా గ్రేట్ అండి. ఆయన చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ చాలా ఇన్నోసెంట్గా, చాలా షైగా, చాలా ప్రిట్టీగా ఉందండి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ కూడా. అండ్ లాస్ట్ 20 మినిట్స్లో ఆవిడ లుక్స్ చాలా చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఎంటైర్ మూవీలో ఒకలాగా ఉంటే లాస్ట్ 20 మినిట్స్లో చాలా బాగుంటారు ఆవిడ. అండ్ చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా బాగుందండి చాలా. అండ్ ఆల్సో ఇంకొకటి మధు అని ఉంటారండి. మధు అని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఆయన ప్రతి వన్ లైనర్ పంచెస్ ఎవ్రీథింగ్ వర్కౌట్ అయినాయండి. చాలా టూ గుడ్. ఆయన డైలాగ్ అయితే పడి నవ్వాల్సింది అట్లా వేసిండు. అండ్ డైలాగులన్నీ ఆయన యూట్యూబ్లో ఉన్నట్టున్నాడు. యూట్యూబ్లో బ్యాక్ బెంచర్ సిరీస్లో ఉన్నట్టున్నాడు. ఆయన తీసుకున్నారు. బట్ ఆయన చాలా చాలా బాగా యాక్ట్ చేసిండండి. అండ్ రాజీవ్ కనకాల గారు హీరో ఫాదర్ కింద యాక్ట్ చేశారు. చాలా చాలా బాగా యాక్ట్ చేసిండ్రు. అండ్ ఏంటి ఒక్కసారికే ఆయన సై సినిమాలో ఒకరు ఉంటారు కదండి, ఏంటి ఒక్కసారికే 2 సార్లకే ఆయన హీరోయిన్ ఫాదర్ కింద యాక్ట్ చేసిండ్రండి. ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేసిండ్రు. లాస్ట్లో ఆయనతో హిలేరియస్గా వర్కౌట్ అయినాయి సీన్స్. అండ్ ఆల్సో అంతేనండి, వీళ్ళు చాలా చాలా బాగా చేసిండ్రు సినిమాకి. వీళ్ళే మెయిన్ పిల్లర్స్ అనుకోండి. అండ్ టెక్నికాలిటీస్ గురించి వస్తే డైరెక్టర్ సాయి డైరెక్షన్ చాలా బాగా చేసిండ్రండి. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నారు. ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. హీరోయిన్ లాస్ట్ చాలా రోజుల తర్వాత కలుస్తారనమాట ఆ సీన్లో. ఆ సీన్ ఎమోషన్ని బాగా చేశారు. ఎమోషన్ బాగా వర్కౌట్ చేసిండ్రు. కామెడీని కూడా బాగా వర్కౌట్ చేసిండ్రు. ఆ సీన్ అంతా చాలా కొత్తగా అనిపిస్తుందండి. ప్రతి సినిమాలో ఆ సీన్ ఉంటుంది, బట్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనబడుతుంది. ఎందుకంటే చాలా బాగా రాసుకున్నారు సీన్ని. చాలా స్క్రీన్ ప్లేని కూడా బాగా రాసుకున్నారండి. చాలా చాలా బాగుంది. సో డైరెక్షన్ చాలా టూ గుడ్ అండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో 1 సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. అండ్ సినిమాటోగ్రఫీ యాజ్ యూజువల్ రామ్ కామ్స్లో ఉన్నట్టే ఉంది. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండి, కామెడీ ఎంటర్టైనర్. హిలేరియస్. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఉంటే పోయి చూడండి. చాలా బాగుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు. పోయి చూడండి సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నా రేటింగ్ 3.5 అండి ఈ మూవీకి రేటింగ్ నాది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. And please like, share, subscribe to my channel. Don't forget, please like, share, subscribe to my channel. Okay, thank you so much.